హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఆర్కే బ్లాగ్స్. ఈ రోజు మనం చూడబోయేది శారీస్ అండి. శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, ఫస్ట్ ఫ్రైడే వెళ్ళిపోయింది. మనకి స్టార్ట్ అవ్వడమే ఫస్ట్ ఫ్రైడే స్టార్ట్ అయింది కదా. 5 వీక్స్ వచ్చినాయి ఈ సారీ. అందులో థర్డ్ వీక్ చేసుకుంటున్నారు కదా, మీకు ఐడియా ఉండొచ్చు. ఫస్ట్ వన్ శారీ వచ్చేసి ఇది 714 పడిందండి నేను ఆర్డర్ చేసినప్పుడు. చిఫాన్ శారీ వచ్చేసి ఇప్పుడైతే 648 ఉంది ప్రైస్. ఇలా ప్లెయిన్ గా వచ్చేసింది అనమాట. మనకి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే ఉందన్నమాట. ప్లెయిన్ గా ఉంది, షైనింగ్ గా మంచిగా ఉందండి. క్లాత్ కూడా బాగుంది అనమాట. వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా రెడీమేడ్ ఇచ్చారండి. మనకి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేసింది. ఈ సైజు స్మాల్ సైజు అలా ఉన్న వాళ్ళు ఆల్టర్నేషన్ అయితే చేసుకోవాలండి. 34, 36 అలా ఐడియా ఉంటది కదా మీకు, వాళ్ళైతే ఆల్టర్నేషన్ చేసుకోవాలి. ఇలా పఫ్ తోటి వచ్చింది అనమాట. ముందర మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఇచ్చారు, మనకి రౌండ్ నెక్ ఇచ్చారు, ట్యాజెస్ ప్రొవైడ్ చేశారనమాట. మనకి వచ్చేసి ఇలా లైనింగ్ వచ్చేసి ఇలా ఉందండి. మనకి పాలిస్టర్ అంటారు కదా, ఆ టైప్ లో ఉంది. క్లాత్ వచ్చేసి ఇలా ఉంది, రా సిల్క్ మెటీరియల్ ఉంటది కదా, అలా వచ్చింది. దీనిపైన మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది కదా అండి, అది ఇచ్చేసారనమాట. ఇలా వచ్చింది. లుక్ వైజ్ అయితే పర్లేదండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక శారీ అండి, కాటన్ లైనాను. ప్రైస్ వచ్చేసి 645 ఆ రేంజ్ లో పడింది అనమాట. మనకి ఇది వచ్చేసి మొత్తం ఇలా, ఇది డబుల్ షేడ్ అనుకున్నా అండి, బట్ ట్రిపుల్ షేడ్ వచ్చింది. కనిపిస్తుంది కదా మీకు, ఇలా పింక్, ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ లో వచ్చింది అనమాట. మీకు వీడియోకి కనిపిస్తుంది కదా, ఇలా వచ్చేసింది అనమాట. మనకి ఆల్ ఓవర్ సేమ్ అలాగే ఇచ్చేసారనమాట. శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి అయితే ఇలా ఉందండి. కాటన్ లైన్ అనే ఐడియా ఉంది కదండి మీకు, ఆ మెటీరియల్ అన్నమాట. కొంచెం సాఫ్ట్ గా స్మూత్ గానే ఉందండి. క్లాత్ వచ్చేసి మనకి మంచి బ్రైట్నెస్ అయితే కనిపిస్తుందండి. శారీ వచ్చేసి అన్ని టైంలో అయితే వర్క్ శారీస్ అలా ప్రిఫర్ చేయలేం కదా, సో దట్ ఇలా సింపుల్ గా నీట్ గా ఉంటాయి అనమాట. ఇలాంటి శారీస్ కొంచెం డిగ్నిటీగా క్లాసీ లుక్ అయితే తెలుస్తుంది అనమాట. మనకు వచ్చేసి అలా ఉంది అనమాట. మనకు వచ్చేసి ఆల్ ఓవర్ శారీ మొత్తం అలాగే ఇచ్చారండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లూ కలర్ లో కాంట్రాస్ట్ లో వచ్చింది అనమాట. ఆల్ ఓవర్ శారీ అయితే బాగుందండి. నెక్స్ట్ శారీ వచ్చేసి సిల్క్ శారీ అండి. ప్రైస్ వచ్చేసి 550 ఆ రేంజ్ లో పడింది అనమాట. మనకి ఇప్పుడు ఆరెంజ్ బాగా ట్రెండింగ్ అవుతుంది కదా అండి, అలా జరీ బార్డర్ తోటి వచ్చేసింది అనమాట. మనకి శారీ వచ్చేసి శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ లో ఇచ్చారనమాట. మనకి వచ్చేసి బార్డర్ వచ్చేసి ఇలా జరీ బార్డర్ లో వచ్చిందండి. మనకి కనిపిస్తుంది కదా మీకు, ఇలా ఇచ్చేసారనమాట. లుక్ వైజ్ వచ్చేసి ఇలా ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చేసింది అనమాట. మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే ఉందండి. మనకి వచ్చేసి బార్డర్ మొత్తము ఇలా సిల్క్ మిక్సింగ్ లో ఉందన్నమాట. హై క్వాలిటీ కాదు కానీ పట్టు లుక్ అయితే వస్తుందండి మనకి. అది కంప్లీట్ గా ఇక చూడండి, కనిపిస్తుంది కదా, ఇలా బార్డర్ వచ్చేసి వచ్చింది అనమాట. మనకి పట్టు లుక్ అయితే తెలుస్తుంది అనమాట. అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు కానీ లుక్ వైజ్ క్వాలిటీ వైజ్ అయితే కొంచెం బెటరే అని చెప్పొచ్చు అనమాట. ఇలా ఉందన్నమాట. క్లాత్ వచ్చేసి మీకు అర్థమవుతుంది కదా, దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా వచ్చేసింది. సిల్క్ శారీ మెటీరియల్ లో వచ్చేసింది. బట్ ఇది హాఫ్ శారీస్ కానీ లేదు అంటే ఇలా వేర్ చేసుకున్నది. ఇది అయితే కొంచెం స్మూత్ గా క్లాత్ వచ్చేసి ఇలా స్మూత్ గా ఇలాగే ఉందండి, పర్వాలేదు. మనకి ఏంటంటే మీషోలో కొంచెము క్వాలిటీ వైజ్ అవి కొంచెం చూసి తీసుకోవాలి కదా, సో అలా ఉందన్నమాట. ఇది క్లాత్ శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. చూడండి, వేసుకుంటే ఒక పట్టు ఫీలింగ్ అయితే వస్తుంది కదా, అలా ఉందన్నమాట. చూడండి, ఆల్రెడీ వైజ్ అయితే చాలా చాలా బాగుందండి లుక్. పేరు పెట్టాల్సిన అవసరం లేదనమాట. మనకు వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి డోలా సిల్క్ శారీ అండి. ఇది కూడా మనకి ట్రెండింగ్ లో ఉంది, మీకు ఐడియా ఉండొచ్చు. ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ లో ఉన్న శారీనే అండి. ఇది కూడా వచ్చేసి మనకి ఇప్పుడు మీషోలో కూడా అవైలబుల్ ఉందన్నమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా రన్నింగ్ బ్లౌజే ఇచ్చారండి. ఇలా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. స్మూత్ గా కొంచెం రఫ్ అండ్ అలా ఉంది అనమాట. క్లాత్ వచ్చేసి అలా వచ్చేసింది. మొత్తం ఆల్ ఓవర్ ఇలా డాల్స్ తోటి ఇలా కింద బొమ్మలతోటి వచ్చేసిందండి. మనకి లుక్ వైజ్ అయితే బాగుంది. ఇది కూడా కలర్స్ మెయిన్ అండి, కలర్స్ ని బట్టి శారీ లుక్ అనేది చేంజ్ అవుతా ఉంటది అనమాట, మీకు ఐడియా ఉంటది. సో ఇలా ఉందన్నమాట. పర్పుల్ షేడ్ తోటి వచ్చేసింది. చాలా చాలా బాగుందండి. ఇది కూడా వచ్చేసి శారీ ఇలా వచ్చేసింది. కొంగు సైడ్ వచ్చేసి ఇలా ఇచ్చారు మనకి. ఆల్ ఓవర్ సైడ్ లుక్ వైజ్ ఓవరాల్ వచ్చేసి ఇలా ఉంది. చాలా బాగుందండి. కలర్ కాంట్రాస్ట్ ఉండడం వల్ల చాలా బాగుంది అనమాట. బ్రైట్ గా ఉంది కాబట్టి చాలా ఈజీగా ఎవరికైనా సెట్ అయిపోతుంది అనమాట. చాలా చాలా బాగుంది. ఇది కూడా 444 లో బెస్ట్ అనే చెప్పొచ్చు అండి. ఇది కూడా పర్వాలేదు, పెట్టొచ్చు అనమాట. దీనికి కూడా పెట్టొచ్చు అనమాట. కొంచెం అయితే రఫ్ ఉంది, బట్ ఓకే, పర్వాలేదు అనమాట. వేర్ చేయగలుగుతాం, హ్యాండిల్ చేసుకోగలుగుతాం అనమాట. మంచిగా లుక్ అయితే మంచిగా కనిపిస్తుంది. మనకి వీడియోస్ కి ఫొటోస్ కి బయట కొంచెం క్లాత్ అయితే డిఫరెన్స్ ఉంటదండి. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పిన కదా, సో దట్ ఇప్పుడు కూడా చెప్తున్నాను అనమాట.
మనకి లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి చిఫాన్ శారీ అండి. ప్రైస్ వచ్చేసి 1157 పడింది మనకి. మీకు ఐడియా ఉంది కదా, మీకు ఇంతకు ముందు కూడా ఆల్రెడీ కొన్ని వీడియోస్ చూపించాను అనమాట. వీడియోస్ లో శారీస్ చూపించాను, సేమ్ ఇలాంటి సిమిలర్ గా ఉందన్నమాట. మనకు వచ్చేసి దానికేమో అన్స్టిచెడ్ బ్లౌజ్ వస్తుంది, దీనికైతే డైరెక్ట్ స్టిచెడ్ బ్లౌజ్ వచ్చింది అనమాట. ఈ శారీ వచ్చేసి రాణి పింక్ కలర్ అండి, చాలా బాగుంది. లెంత్ కూడా బాగుందండి, దీనికి వచ్చేసి పొడవుగా ఉందన్నమాట. మనకి 1/2 మీటర్ కి పైన మనకి ప్లేన్ గా వచ్చిందండి. ఆ తర్వాత కింద స్టార్టింగ్ నుంచి ఇలా ఇచ్చేసారనమాట. ఎంబ్రాయిడరీ వర్క్ కుందన్స్ తోటి వచ్చిందనమాట. ఇలా లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. ఇది కూడా వచ్చేసి మనకి ఇక్కడ కట్, ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ నుంచి అయితే వర్క్ వచ్చిందనమాట. ముందు సైడ్ వచ్చేసి మీకు చెప్పాను కదా ఆల్రెడీ, కొన్ని ఇలాంటి కట్ సారీస్ కి అయితే కంపల్సరీ ఇలా కట్ అయితే ఉంటదండి. వర్క్ సారీస్ కి మనకి ఇలా కొంగు సైడ్ వచ్చేసి ఇలా వర్క్ తోటి వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూ ఇచ్చారనమాట, నేవీ బ్లూ. ఇది ఫుల్ స్టిచెడ్ బ్లౌజ్ అనమాట. ముందల ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చింది, ఈ పఫ్స్ తోటి ఇచ్చారనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కంటే ఇంకా కిందికే వస్తాయండి, లెంతీగా ఉన్నాయి అనమాట. ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది మనకి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ తోటి ప్రొవైడ్ చేశారనమాట. బాగుందండి, వర్క్ కూడా కనిపిస్తుంది కదా మీకు. ఇలా మంచి షైనింగ్ తోటి బాగుందన్నమాట. రెడీ టు వేర్ యూజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. మనకి ఇది వచ్చేసి లైనింగ్ వచ్చేసి ఇలా ఉంది, లైట్ పాలిస్టర్ ఉంటది కదా అండి, ఆ క్లాత్ అనమాట. లైనింగ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇది రా సిల్క్ మెటీరియల్ ఉంటది కదా అండి, అందులో ఇచ్చారనమాట. కాంట్రాస్ట్ లో చాలా బాగుంది. ఇది అయితే వేర్ చేసుకుని వెళ్తే మనకి చూడండి శారీ ఓవరాల్ లుక్ వైజ్ అయితే వచ్చేసి ఇలా ఉందన్నమాట. మనకి బ్లౌజ్ నేను జస్ట్ పైన వేసుకొని చూపిస్తున్నానండి. చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ లెంతీగా వచ్చిందనమాట. వర్క్ కూడా ఫుల్ మంచిగా కనిపిస్తుందండి. మనకు వచ్చేసి ఇది రెడీ టు వేర్ అనమాట. మనకి ఇంకేం అవసరం లేదు, జస్ట్ తీసుకున్నామంటే వేర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అలా ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. ఇదైతే చాలా బాగుందండి, కలర్ కాంబినేషన్ గానీ చాలా బాగుంది అనమాట. పార్టీస్ కి లేదు అంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఎవరైనా సరే ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అనమాట. అలా ఉంది. నేను వీటి లింక్స్ అన్ని ప్రొవైడ్ చేశానండి, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చెక్అౌట్ చేసేసేయండి. ఇంకా నేను చాలా తీసుకున్నానండి శ్రావణ మాసం కోసము, పూజ ఐటమ్స్ కానీ అవి కానీ. మన బడ్జెట్ లోనే తీసుకున్నాను, హై రేంజ్ కి ఏమి వెళ్ళలేదు, జస్ట్ బడ్జెట్ లోనే తీసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ పెడతా ఉంటాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.